హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఉండేలాగా పులావ్ చేస్తున్నానండి. స్వీట్ కార్న్ ఆలు పులావు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూసేద్దామా? నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. ప్రెషర్ కుక్కర్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులండి, జాపత్రి, సోంపు, అలాగే షాజీరా, ఒక స్టార్ అనీస్, అలాగే 2 యాలకులు, మిరియాలు, ఒక పలావ్ ఎలే, అలాగే లవంగాలు, చెక్క, ఇవన్నీ మసాలాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి కూడా 3 తీసుకున్నాను. బాగా స్పైసీగా ఉన్నాయండి, చూసుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత టమోటో కూడా అండి బాగా పండింది తీసుకోవాలి. అది కూడా మీడియం సైజ్ తీసుకున్నాను. ఈ టమోటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగేలాగా ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. చూసారా, ఇది బాగా మగ్గింది. ఇది మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. తర్వాత మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నేను కారం వేసాను. అలాగే జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూను, అలాగే గరం మసాలా 1/2 టేబుల్ స్పూను, అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసాక అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇక్కడ ఆలు తీసుకున్నానండి, పొటాటో. ఇవి నేను పీల్ తీసుకొని కట్ చేసి వాటర్లో యాడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు యాడ్ చేసుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్ అండి, స్వీట్ కార్న్ 1 కప్పు తీసుకున్నాను. స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఆలుగడ్డ, స్వీట్ కార్న్ 2 నిమిషాలు బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత నేను ఇక్కడ ఒక 20 మినిట్స్ నానబెట్టుకున్నాను రైస్. ఈ కప్పుతో 3 కప్పుల రైస్ తీసుకున్నాను. 3 కప్పుల రైస్కి 6 కప్పుల నీళ్ళు సరిపోతాయండి. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 2 కప్పులు తీసుకుంటే 4 కప్పులు యాడ్ చేసుకోవాలి. 1 కప్పు తీసుకుంటే 2 కప్పులు. అలాగా నేను ఇక్కడ 3 కప్పుల రైస్కి 6 కప్పుల నీళ్ళు తీసుకున్నాను. ఇలా నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నేను సాల్ట్ సరిపోలేదండి కొద్దిగా, నేను అందుకని ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నాను. మీరు ఈ స్టేజ్లోనే టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. ఇది టేస్ట్ బాగుంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడం అండి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు చూద్దాము. మన స్వీట్ కార్న్ ఆలు పులావ్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. మధ్య మధ్యలో ఆ స్వీట్ కార్న్ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది పులావు. సో పిల్లలకి లంచ్ బాక్స్లో ఇది పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా బాక్స్ కూడా ఖాళీ చేసుకొని వచ్చేస్తారు. మన స్వీట్ కార్న్ ఆలు పులావ్ రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.